దేవుని బిడ్డలు చెడు పనులు చెయ్యరు, చెడు పనులు చూసి కూడా సహించరండి. మనం నిజంగా దేవుని వెంబడించే వారమైతే, దేవుని ప్రేమించే వారమైతే నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడవు. ఒకవేళ వ్యర్థమైన మాటలు మాట్లాడే వారిని కూడా నువ్వు నిలువరిస్తావు. దట్స్ నాట్ ద రైట్ థింగ్ టు సే. అది నువ్వు మాట్లాడవలసిన మాట కాదు, ఇతరులను నువ్వు హెచ్చరిస్తావు. కొంతమంది ఏం చేస్తారండి, నేను చేయట్లేదు కదండి డైరెక్ట్గా, వాళ్ళు చేస్తుంటే చూస్తున్నానండి, చూడడం కూడా పొరపాటే. వారు చేస్తున్నది తప్పు అని నువ్వు చెప్పకపోయినా కూడా నీది పొరపాటే. కష్టపడి చేసే పనులన్నీ దేవునికి ఇష్టమైన పనులు కాదు. ఇంకొంతమంది ఏమనుకుంటారో తెలుసా, ఒక రాంగ్ థింకింగ్లో ఉంటారు. అదేంటంటే, నేను ఈ పని చేస్తున్నా, దేవుడు నన్ను ఆపట్లేదు కదా, కాబట్టి నేను ఇదే చేసుకుంటా పోతాను, నన్ను ఇంకెవరు ఆపలేరు. కొంతమంది ఇలాంటి ధోరణిలో ఉన్నవారు మనకు కనబడరా? నన్ను ఆపాడా దేవుడు, నన్ను ఆపలేదు కదా దేవుడు, మీరు కూడా ఆపకండి అంటాడు తల్లిదండ్రులతో యవనస్తుడు. నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను, దేవుడు నన్ను ఆపట్లేదు కదా, మీరెందుకు ఆపుతున్నారు నన్ను అని మాట్లాడేవారు